కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోతాడు కదా, అలా పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు చిట్ట చివరి చెప్పినటువంటి ఆజ్ఞ, ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏం చెప్పాడు? అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు డాష్ సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఎక్కడ సాక్షులై ఉంటారు? భూదిగంతముల వరకు, యోదయ సమరయ గలిలయ, తర్వాత భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు అని ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులు చెప్పి పంపించాడు. ఇప్పుడు చాలా జాగ్రత్త, సాక్ష్యం ఎక్కడెక్కడ చెప్పాలా? ఈ వాక్యం ప్రకారం సాక్ష్యము ఎక్కడెక్కడ చెప్పాలా? యోదయ సమరయ గలిలయ భూదిగంతముల వరకు. భూదిగంతముల వరకు అంటే ఈ భూమి ఎంతవరకు అంతముంటుందో, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం భూదిగంతముల వరకు, అట్లా చుట్టూ భూదిగంతముల వరకు అడవులు పుట్టలు గుట్టలు లేకుండా అనేక గ్రామాలకు వెళ్ళి శిష్యులైన మీరు నాకు సాక్షులుగా బ్రతుకుతారు. క్రైస్తవం అనేది 2000 సంవత్సరాల కిందట వచ్చింది. ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ఉన్నతమైనటువంటి మార్గంగా, బైబిల్ ఎక్కువ మంది చదివే పుస్తకంగా ఈరోజు ప్రపంచ చరిత్రకి ఎక్కింది. ఎందుకు తెలుసా? ఆనాడు శిష్యులు భూదిగంతముల వరకు వెళ్ళి సాక్షులుగా బ్రతికారు. ఇక్కడ చాలా జాగ్రత్త, సాక్ష్యం ఎక్కడ చెప్పాలంటే ఎక్కడైనా ఎప్పుడైనా సాక్ష్యం చెప్పచ్చు. ఒక ముక్కలో చెప్పాలంటే మళ్ళీ చెప్తున్నా, ఈ పదం నోట్ చేసుకోండి. ఎక్కడైనా ఎప్పుడైనా చెప్పచ్చు. అయితే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఆత్మ ఏలుబడిలో నడిచే నడిపింపు, ఆత్మ ఏలుబడిలో వచ్చేటువంటి పరిశుద్ధాత్మతో వచ్చే సాక్ష్యం చాలా గొప్పది. అయితే ఇక్కడ ఒక పాయింట్ మర్చిపోకండి. ఎప్పుడైనా చెప్పమన్నాడు, ఎలా అయినా చెప్పమన్నాడు, ఎలా అయినా చెప్పమన్నాడు అని అన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ కొన్ని దేవస్థానాలు ఉంటాయి, గుళ్ళు ఉంటాయి, మసీదులు ఉంటాయి. మా అయ్యగారు చెప్పినాడు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అక్కడ చెప్పమన్నాడు భూదిగంతంలో వెళ్ళి అని వాళ్ళ మైకుల్లోకి వెళ్ళి మీరు చెప్పారు. 2 దోడలు కొడతారు, కొడతారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అర్థం చేసుకోండి సందర్భాన్ని బట్టి. భూదిగంతముల వరకు సాక్ష్యం చెప్పడం అంటే ఏంటి? చాలామంది చేసేది ఏంటంటే సంఘంలో సాక్ష్యాలు ఎక్కువ చెప్తుంటారు. మళ్ళీ చెప్తున్నా, సాక్ష్యం ఎక్కువ చెప్పాల్సింది ఎక్కడ తెలుసా? సంఘంలో కాదు ప్రాముఖ్యంగా చెప్పాల్సింది, బయట ప్రపంచాన్ని. సంఘంలో ఆల్రెడీ యేసుక్రీస్తు తెలుసు వీళ్ళకు, యేసు ఎంత గొప్పవాడో ఎంత అద్భుతకరుడో ఆశ్చర్యకరుడో తెలుసు వీళ్ళకు. కాబట్టి నేను ఏం చేశానంటే సర్వసాధారణంగా నేను సాక్ష్యాల కంటే ఎవరు సాక్ష్యాలు ఇంపార్టెంట్, ఎందుకు ప్రాముఖ్యమైందో అవి మాత్రం తీసుకోవడానికి అందుకని నేను చాలా తక్కువ సమయం ఇస్తాను నేను. ఎందుకంటే యేసుక్రీస్తు గొప్పతనం ఏందో మీకు తెలుసా తెలీదా? తెలుసు కాబట్టి మీరు వచ్చారు. మీకు తెలీదా? తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు? బయట ప్రజలు, నీ ఇరిగింటోళ్ళు, నీ పొరుగుంటోళ్ళు, నీ బంధువులు, నీ చుట్టాలు. తెలుసా వాళ్ళకు? మీ తమ్ముళ్ళకు, నీ అన్నలకు తెలుసా వాక్యము? నువ్వు చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, కన్నీరు కాల్చినప్పుడు దేవుడు ఎలా విన్నాడో తెలుసా? తెలీదు. ఈరోజు ఇస్సాకన్న ప్రార్థన చేశాడు అనుకో, ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు అనుకో, అద్భుతంగా అప్పుల నుంచి విడుదల దయచేశాడు అనుకో, అన్న మైకి పట్టుకున్నాడు. ప్రియులారా, నేను 2016 నుంచి ఇంకా చరిత్ర చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు నేను సూపర్ ఎక్సెల్ కొడుతుంటే కీ ఆన్ చేశాను, తర్వాత కిక్కురాటు ఉంది, కిక్కురాటి తిప్పాను, ఇట్లా కొట్టాను, కొట్టి స్టార్ట్ అయింది. ఒకసారి స్టార్ట్ కాలేదు, మళ్ళీ 2 సార్లు కొట్టాను. కొట్టిన తర్వాత మళ్ళీ పొగొచ్చింది. ఆ తర్వాత బయలుదేరాను, ఇందులో రిపకం వచ్చింది, వెనకాల కూర్చునింది, అద్భుతంగా సూపర్ ఎక్సెల్ అయింది. ఆ తర్వాత 3 నెలలు వాడినాను. 3 నెలలు వాడిన తర్వాత మధ్యలో ఒక ఆయన ఆపినాడు, టీ తాగుదాం రా అన్నాడు. టీ తాగినాము. టీ తాగిన తర్వాత టికాషన్ ఎక్కువ పడింది. ఇప్పుడు ఇది వచ్చి మైకి సంఘంలో అయిపోయినాడు అనుకో, ఏం చెప్తాడు అన్న, ఏం అర్థం కాలే. అర్థమవుతుందా? ఈరోజు నిజం చెప్తున్నా, నిజం అండి. ఇప్పుడు టీకాసి ఏంది, కిక్కురాటి బయట పోవడం ఇవన్నీ మాకెందుకు? ఇప్పుడు నీ ప్రార్థన దేవుడు విన్నాడు. నా అప్పు ఇది, లేవలేదనుకున్నా, దేవుడు నన్ను లేపాడు. జస్ట్ 1 ఇయర్లో, సంవత్సరంలో అద్భుతంగా లేపాడు. ఏం చేశావు? ప్రార్థన చేశావు. నా ప్రార్థనలో దేవుడు ముక్కు మోదు నా చెప్తా నాకు తెలియదు, కానీ నమ్మా, నా ప్రార్థన ఆలకించాడు. ప్రియులారా, మీలో కూడా ఎవరైనా అప్పులు బాధలు ఉంటే ధైర్యంగా ప్రభు ప్రార్థన చేయండి, ఉపవాసాలను ప్రభు పాదాలు పట్టుకోండి. అన్ని 2 ముక్కలు అయిపోయాయి, అంతేనా? కిక్కురాడు తీసినా, కీ తిప్పినా, ఇటు తొక్కినా, సరుకు లేదు, ఆడిపోయినా, టీ తాగినా తలనస్తా అంటే వాడు టికాసిన తక్కువ, టికాసిన ఏరా అన్నాను, వాడు మళ్ళీ బూతులు తిట్టినాడు, టికాసిన. ఇదంత అవసరమా? అవసరం లేదు. అర్థమవుతుందా? తర్వాత ఇంకో మాట ఎత్తు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నువ్వు అప్పుల నుంచి బయటకు వచ్చిన విషయము నువ్వు ప్రార్థన చేసింటే నీ ప్రార్థన దేవుడు విన్నాడు. మీ ప్రార్థన వినలేదన్నా? మీ ప్రార్థన వినలేదా? విన్నాడు. ఇప్పుడు అందరూ చెప్పుకుంటాను, అందరూ తెలుసు ప్రార్థన యొక్క శక్తి ఏంటో, బలం ఏంటో మీకు అందరూ తెలుసు. చెప్పాల్సిందేనా కాదు. చుట్టాలు, బంధువులు, స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు ఉంటారే, వాళ్ళు ఎవరన్నా కన్నీటితో నీ పక్కన వచ్చి చెప్తున్నప్పుడు అదవుతున్నా, ఇరుగు పొరుగు వారు చెప్తారు కదా, అక్క మా కుటుంబాలు బాగాలేదక్క. ఒకవేళ నువ్వు ఏదైనా చెప్పాలి, ఎవరు చెప్పాలా? అన్ని జనులు చెప్పాలి. అది కదా పౌరుపులు. ఇక్కడ ఏముంది తెలుసా? భూదిగంతముల వరకు ఉందా లేదా? అదేనే ప్రభువా, యెరూషలేము ఉంది కదా, ఇక్కడ యెరూషలేము. ఈ యెరూషలేములో ఇక్కడే ఉంటాం మేము, ఇక్కడే చేసుకుంటా కుదరదు. ఎక్కడికి వెళ్ళాలా? భూదిగంతాల వరకేనండి. మీకు గుర్తుందా?
పౌలు అనేక ప్రాంతాలకు వెళ్తాడు. పౌలు లే ఇక్కడికి లే బయలుదేరు. ఎక్కడ బయలుదేరాలి ప్రభువా? రోమాకు పో. చూపిస్తా చూడండి. అదే అపోస్తుల కార్య గ్రంథం ఒకసారి చేయండి. రోమిల్ అపోస్తుల కార్య గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి, అతని అంత ఎవరిడా? పౌలు యొద్దకు నిలుచుండి. అంటే రాత్రి కల వచ్చింది, దర్శనం వచ్చింది. ఎవరికి? పౌలుకు. వచ్చి అతని యొద్ద నిలుచుండి, చూడండి, ధైర్యంగా ఉండము, యెరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగూ సాక్షి ఇచ్చువో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. తలపైకి అర్థం చెప్తా. యెరూషలేములో సాక్ష్యం చెప్పావు, మందిరంలో సాక్ష్యం చెప్పావు, నీ ఇంట్లో సాక్ష్యం చెప్పావు, సరిపోదు, రోమాకెళ్ళి అన్నాడు. ఎవరిని? పౌలుడు. ఇక్కడ సందర్భం ఏంటంటే, విషయం ఏంటంటే, సేవకులు ఆ రోజుల్లో ఎక్కడైతే మందిరాలు ఉన్నాయో, ఎక్కడైతే సంఘం ఉందో అక్కడే చెప్పుకుంటూ, అక్కడే పాట పాడుకుంటూ, అక్కడే ఉండిపోలే. దేశాలు పడకపోయారు. మీరు ఎప్పుడైనా బంధువుల ఇంటికి వెళ్తే సాయంత్రం అయ్యేటప్పుడు మీరు ప్రార్థన చేస్తారు కదా, ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ ప్రార్థన చేయండి. ఎక్కడ? నీ బంధువులు ఇంట్లో ఉన్నప్పుడు. అలా ప్రార్థన చేసినప్పుడు నీకు తెలియకుండా నీ బంధువులు ఉంటారే, ఒకరో ఇద్దరు వచ్చి కూర్చుంటారు నీ పక్కన. వీలైతే అడుగుతారు, అక్క ఏం చేస్తున్నావు అని. ఏం లేదు, కూచిపూడి భరతనాట్యం ఆడతానని చెప్పకండి, ప్రార్థన చేస్తానని చెప్పండి, దేవుని ప్రేమ గురించి చెప్పండి. అలా సంఘములో కంటే బయట ఎక్కువ చెప్పాలి. నేను ఎలా విదేశాల్లోకి వెళ్ళి కష్టపడాను తెలుసా? కడుపు నిండా తిండి లేదండి, కష్టాలండి, కన్నీరండి, బాధండి, చెప్పుకునే నాదులు లేడండి. నా భర్త, నా బిడ్డలు ఎవరు నన్ను అర్థం చేసుకోలేదండి. ఆ టైంలో నేను మోకాలు వేసి ప్రార్థన చేశాను. నా దేవుడు నా ప్రార్థన. నువ్వు ఎంత చెప్తావో చెప్పు. ఎవరికి? అన్నజనులకు. ఎందుకు? వాళ్ళకి తెలియదు దేవుని గొప్పతనం గురించి, ఔన్నత్యం గురించి. మీకు తెలుసా? తెలుసు. మీకెలా చెప్పాలో వాళ్ళకెలా చెప్పాలో తెలిసి ఉండాలా. యేసుక్రీస్తు దగ్గరకు ఒకడు వచ్చాడు. అయ్యా స్వస్థపరిచాడు యేసుకు. ఎవరిని? ఆ బుడ్డోని స్వస్థపరిచిన తర్వాత నేను నిన్ను వెంబడిస్తానయ్యా అన్నాడు. ఏమన్నాడు తెలుసా యేసు? వద్దు, నీ గ్రామానికి పో, నీ గ్రామానికి వెళ్ళు అన్నాడు. ఎవరిని? యేసుని. ఎందుకు తెలుసా? ఆ గ్రామంలో యేసును ఆహ్వానించలా, రమ్మని చెప్పని తిరస్కరించారు. ఎవరిని? యేసును. కాబట్టి ఇప్పుడు ఆ గ్రామంలో ఉన్న వ్యక్తి వచ్చి స్వస్థపరచబడ్డాడు. స్వస్థపరిచిన తర్వాత నువ్వు వెళ్ళి నాయన మీ గ్రామంలో చెప్పు అనుకుందాం. మీకు అర్థం చెప్తా. ఇంటికి వెళ్ళే అవకాశం నాకు దొరుకుతుందా? యోహానన్న మీ బంధువులు ఉన్నారా లేదా? ఏ ఊరు? అలగడ్డ, మైదుకూర అనుకుందాం. మైదుకూరు ఉన్నారు. మైదుకూరులో యోహానన్న వాళ్ళ బంధువుల ఇంట్లోకి నన్ను పిలుస్తారా? వాళ్ళ ఇల్లు నాకు తెలుసా? తెలీదు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగలిగి, వాళ్ళతో మాట్లాడగలిగి, వాళ్ళతో ఉన్నటువంటి గౌరవ మర్యాదలు, టీలు, కాఫీలు, పొంగనాలు, బొడియాలు చేస్తారు కదా వచ్చిన చుట్టాలని. అప్పుడు చెప్పే అవకాశం, మాట్లాడే అవకాశం ఎవరికి ఎక్కువ ఉంటుంది? మీకు ఎక్కువ ఉంటుంది. అలా మీ బంధువుల దగ్గర చెప్పాలి. అన్నా నీ మార్పుకి ఏంటి కారణం? ఒకప్పుడు నువ్వు బూతులు బాగా మాట్లాడేవాడే, ఒకప్పుడు ఇసాకనా బీడీలు భాషల వల్ల ఊదేవాడివే, ఎందుకు మానేసినావు? ఇసాకని చెప్తాంటాడు అప్పుడప్పుడు బీడీలు అంట కట్టుండదంట, రోజు పొత్త అంటే ఊతాంటాడంట. రీసెంట్గా ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో ఏదో చూసా, ఎవరు నాకు వీడియో పెట్టాడు. ఏం మా అబ్బాయిని ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు అనేదాన్ని. ఇంటర్వ్యూ యాంకర్ అడుగుతుంది ఎవరిని? ఆ అబ్బాయిని ఎందుకు మా పెళ్లి చేసుకున్నావు అని. అప్పుడు ఆయన చెప్తుంది తెలుసా? సిగరెట్ రింగులు తిప్పుతాడండి, అది పొగ వస్తాడు కదా, రింగులు అవుతాడంట పొగ. ఆ రింగులు వస్తాడంటే పెళ్లి చేసుకుందంట. నేను ఎందుకు చెప్తానంటే జాగ్రత్తండి. బంధువుల్లో, చుట్టాల్లో, మీ బంధువుల్లో నాకు అవకాశం రాదు. మాకు ఉంటుంది అవకాశం, మీకు ఉంటుంది బాగా. మీరేం చేయగలుగుతారు? అక్క మీ మార్పు కారణం ఏంటి? ఈరోజు మీరు ఇంత ఆస్తి, ఇంత బహుగా దీంపబడిన కారణం ఏంటి? ఒకప్పుడు 100 రూపాయలు ఉండేది కాదు. మన తిరుపతికి వెళ్తే మా బాబాయ్ అయిస్తారు, మా బాబాయ్ తిరుపతికి పోతే మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కనే ఒక ఆమె ఉంది. రోజుకు, నెలకు కాదు, రోజుకి 8,000 సంపాదించాలి. 8,800 కాదు, 8,000. పొద్దున సాయంత్రం టిఫిన్. ఎలా తెలుసా? జనాలు లైన్లో నోడుకుంటారు, ఫ్రీగా పెట్టట్లే, డబ్బులు ఇచ్చాయే లైన్లో నోడుకుంటారు ఇడ్లీల కోసం. ఇంతమంది ఉన్నారు. ఏంటి చిన్న మా వాళ్ళని అడిగితే ఒకప్పుడు ఆమె నూకలు ఉంటే ఇస్తావు అక్క, పిల్లలకి ఏం లేదు తినేదానికి. కొత్తలో తిరుపతికి వచ్చినప్పుడు నూకలు ఉంటాయి చూస్తారా, నూకల కోసం వచ్చిందంట మా పిన్ని దగ్గరికి. ఈరోజు వాళ్ళు రోజుకి 8,000 సంపాదిస్తున్నారు. రోజుకి 8,000. పొద్దున్నే 3-4 లేస్తారు, చురుగ్గా పని చేస్తారు, కష్టపడతారు, ప్రయాసపడతారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళతో పోల్చుకున్నాం అనుకో, ఎంత సంపాదించారు? రోజుకు 8,000. ఎన్ని గంటలు లేస్తారు తెలుసా? 2:30-3 లేచారు. 2:30-3 లేచారు. రాత్రి పడుకున్నాడు. మా పిన్ని చెప్తుంది నాకు, ఒకప్పుడు నాయన నూకలు ఉంటే ఇక పిల్లలకు భోజనం లేదు కదా. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఎవడు కష్టపడతాడో, వాడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరైనా సరే ఎవడు ఎక్కువ కష్టపడతాడో, ఎవడు ఎక్కువ ప్రయాసపడతాడో దేవుని దీవిస్తాడు. అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. సాక్ష్యం చెప్తున్నప్పుడు మన జీవితం సంఘంలో కంటే బయట ఎక్కువ ప్రభావితం పడాలి. ఇప్పుడు అనుకోండి, ఒక మాట ఎత్తా, నేను మైక్ పట్టుకుని మీకు చెప్తున్నాను అనుకో, మీరు ఇంటా అంటారు. ఇప్పుడు నా ఇంటికి వెళ్ళి, నాన్న ఈరోజు దేవుడు నాతో మాట్లాడినాడు, ఈరోజు నాకు ఇది చెప్పిన అనుకో,
మా నాన్న ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉండదు తెలుసా? అవునా నాన్న, ఏం జరిగింది అనే క్యూరియాసిటీ రావాలా. ఎవరికి? నా తల్లిదండ్రికి కానీ నా తమ్ముళ్ళకి కానీ. నీకు దేవుడు మాట్లాడినాడా? నువ్వు భక్తిపరుడువా? చూసినాం పోరు అనేటట్టు ఉండకూడదు. మీరు సాక్ష్యం చెప్తా అంటే మీ భర్త, ఏమంటే ఈరోజు నేను ప్రార్థన చేశాను, నాకు ఇది కలిగింది. ఏమంటే మీ బిడ్డలకు చెప్తుంటే, మీ భర్తకు చెప్తుంటే, మీ భార్య చెప్తుంటే, మీ బంధువులు చెప్తుంటే వినాలా. ఎప్పుడు వింటారు తెలుసా వాళ్ళు? ఇప్పుడు మా తండ్రి నేను చెప్తున్న సాక్ష్యం, నాన్న దేవుడు నాతో రాత్రి మాట్లాడినాడు అని అన్నాను అనుకో, ఒకే ఒక సందర్భంలో అంటాడు, నేను యథార్థవంతుని, నిజంగా నేను భక్తిపరుని అయితే నిజంగా దేవుడు వీంతో మాట్లాడింటాడు, ఏం జరిగిందో చెప్పు నాయన అని అంటాడు. ఒకవేళ నేను నటనాకుడు అనుకో, దొంగను అనుకో, మోసగాన్ని అనుకో, ఏమంటాడు? ఏందే నీకు దేవుడు మాట్లాడా? మళ్ళీ నీకు సాక్ష్యమా? చూసినాపా నీ బతుకు. వింటారా వాళ్ళు? వింటారు. సంఘంలో అంటే ఆత్మీయులంగా అందరూ బాగా పచ్చి కనపడతాం కాబట్టి అందరూ వింటారు. ఒకవేళ వినొచ్చే. అసలైన సాక్ష్యం ఎక్కడంటే బంధువుల్లో, స్నేహితుల్లో, అక్కడ. నిజం, మా ఫ్రెండ్స్ నన్ను అడుగుతారు, సంజు నువ్వు ఎందుకు వెళ్ళావు ఉద్యోగం మానేసి? నేను ఎవరు అమ్మన్నారు, ఏమైంది? ఒకసారి సర్టిఫికేట్ కోసం అయితే నిన్ను ఎవరు ట్రాప్ చేశారన్నాడు. ఏంది ఎవరు ట్రాప్ చేశారు అంటే, నాకేం హీరోయిన్ ఏమి ఇచ్చాడు, నన్ను ట్రాప్ చేయలేదన్నా ఇది అంటే వాళ్ళు అన్నిలో అనమాట. ఎవరు ట్రాప్ చేశారన్నాడు. నేనే అమ్మాయి ఉచ్చులో పడ్డా ట్రాప్ చేయడానికి. అక్కడ దేవుని సువార్త చెప్పే గొప్ప అవకాశం. అలా మీ బంధువులు మిమ్మల్ని అడుగుతారు, అక్క మీరెందుకు దేవుని నమ్ముకున్నారు, మీరెందుకు సినిమా పాటలు పెట్టుకోరు, పాడరు, ఎందుకు సినిమాలు చూడరు? అప్పుడు ఏం తరు? మీ బంధువులు ఇంటికి వెళ్ళారు, సినిమాలు పెట్టారు, వాళ్ళు చూస్తూ నవ్వుతారు సోఫా మీద పడి, మీరు నవ్వట్లే సైలెంట్గా ఉండరు, అటు తిరుగు, మీరు బయటికి వెళ్ళిపోయారు. ఏమన్నా సినిమా చూడట్లేదు, ఒకప్పుడు బాగా చూసేవాడు, ఈలలు వేసేవాడు, పేపర్లు వేసేవాడు, ఇప్పుడు ఏం చూడట్లేదు అంటే ఏం చెప్తావు? ఏం లేదు, మా పాస్టర్ గారితో పెద్ద తలకాయ నొప్పిలే, ఏం చేయమంటావు అంటారా? ఏం చెప్తావు? ఆ టైంలో ఏం చెప్పాలి తెలుసా? దేవుని పరిశుద్ధత గురించి, పవిత్రత గురించి, నా గుండెలో ఉన్న మంట గురించి. ఇది కదా సాక్ష్యం అంటే. మీరు నమ్ముతారు, నా ఫ్రెండ్ బోల్డ్ అని సార్లు నేను పెట్టుకుంటారా టికెట్ ఏంటే, నేను పెట్టుకుంటా టికెట్. ఏ టికెట్? సినిమా టికెట్. ఇప్పుడు 5 రూపాయలు మీరు పెన్ను కొనుక్కుంటా అంటే ఈడోడు 5 రూపాయలు పెన్ను కొని ఇవ్వడం. సినిమాకి నేను పెట్టుకుంటా, రాపోదామని బలవంతం చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ పోలేదు. నేను అడిగారు నన్ను ఎందుకు పోవని, చెప్పాను నేను. ఏంటి క్రైస్తవులు సినిమాలు చూడడం తప్ప అన్నాడు. చాలామంది చూస్తారే అన్నాడు. ఈ క్వశ్చన్ వేస్తారు మళ్ళా, ఏంటి చాలామంది క్రైస్తవులు చూస్తారంటే, నువ్వు చూసిన ఆ క్రైస్తవులు వేరు, ఈ క్రైస్తవులు వేరులే అన్నా. చాలామంది చెప్తారంటే, మా నాన్న దేవుని నమ్ముకున్నారంటే అందుకని మేము నమ్ముకున్నామండి. అది కాదు. నువ్వు దేవుని ఎలా నమ్ముకున్నావు? నాకు ఒక సంబంధం వచ్చని చెప్పాను కదా. వచ్చినప్పుడు ఆ అమ్మాయిని అడిగా, మాట్లాడా జనరల్ ఫోన్లో మాట్లాడితే, మీరు దేవుని నమ్ముకుంటే నమ్ముకున్నామండి. ఎప్పుడు నమ్ముకున్నారు? 2011. నేను 2011 నాకన్నా సీనియరు. వామో నాకన్నా సీనియర్ అయితే అనుకున్నా. 2011 అనే 2011. అప్పుడు ఏం చదువుతున్నావు అని అడిగా. అప్పుడు ఏందో చెప్పింది, మా 9th క్లాస్ 7th క్లాస్ ఏదో చెప్పింది. 2011 ఆ టైం, 10 ఆ టైంలో, 11 ఆ టైంలో 9th క్లాస్లో నువ్వు మార్మోస్ పొందినవా? నువ్వు నాకన్నా గ్రేట్ అనుకున్నా. సరే నీ రక్షణ అనుభవం చెప్పన్నా. రక్షణ అనుభవమా అంటే అనింది. అంటేనా, నువ్వు ఎందుకు బాప్తిసం తీసుకున్నావు అన్న. అంటే నువ్వు ఎందుకు బాప్తిసం అంటే, అప్పుడు మా నాన్నకు 2011లో మా నాన్నకు టీబీ ఏదో జబ్బు వచ్చింది, అంటే హెల్త్ బాగాలేదు. అప్పుడు మా నాన్న పడుకో అంటే మంచంలో, అప్పుడు పాస్టర్ గారు వచ్చి ఎవరో ప్రార్థన చేశారు. అప్పుడు మేము కుటుంబం అంతా ఒక మొక్కుబడి చేసుకున్నారంట. ఏం బడి? అమ్మఒడి కాదు, మొక్కుబడి చేసుకున్నారంట. ఏమని మొక్కుబడి చేశారంటే, ఏమంటే ఈసారి కానీ మా ఇంటానగా లేస్తే మేమందరం బాప్తిసం తీసుకున్నాం అన్నారంట. నిజంగా లేచాడు ఆయన. అంటే బాగా అయిన తర్వాత అందరూ బాప్తిసం తీసుకున్నారంట అని చెప్పింది నాకు. అలా దేవుడు మా జీవితాలు గొప్ప కార్యం చేశారు, అందుకని గొప్ప కార్యం చేశారు, అందుకు దేవుడు నమ్ముకున్నాను. ఓహో అందుకు నమ్ముకున్నావా దేవుడిని అని. అంటే నీ ఒపీనియన్ అంటే దేవుడి మీద అన్న. నా ఒపీనియన్ అంటే అర్థం కాలే అండి. నేనేం మాడుతున్నా అంటే, ఒక వ్యక్తి నిజంగా రక్షణ పొందితే, మారు మనసు పొందితే, ఆ స్పాట్ ఏంటో చెప్తాను. నీ గుండెను తొలిపేసి చూసావా ఆ స్పాట్, ఆ మచ్చ, నువ్వు ఎందుకు పశ్చాత్తాపడ్డావు, ఏ నెలలో, కనీసం సంవత్సరము నెలన రోజు గుర్తు లేకపోయినా కనీసం నెలన గుర్తుంటుంది. ఏ రోజు నువ్వు బాప్తిసం తీసుకుంటున్నావో, ఏ రోజు నువ్వు ప్రభువు నీ గుండెలు తాకాడో, నువ్వు పాపివని గుర్తించి పశ్చాత్తాపడతావు, ఏడుస్తావు. ఆ ఏడుపు నిన్ను ఎవరు ఓదార్చలేరు. కొంతమంది దొంగ పశ్చాత్తాపాలు ఉంటాయి. రీసెంట్ ఒక వ్యక్తి నాకు మెసేజ్ పెట్టారు, అన్నా నాదేదన్నా తప్పు ఉంటే నన్ను క్షమించన్నా అని. పెద్ద గొడవ జరిగినప్పుడు, మన పేరు చెప్పనులే, పెద్ద గొడవ జరిగింది. ఒరే నాయన ఇటు తప్పురా ఇది బాబురా అని జరిగిన తర్వాత మెసేజ్ వచ్చింది నాకు, అన్నా ప్రైజ్ తెలాడన్నా నాదేదన్నా తప్పు ఉంటే క్షమించన్నా అంట. ఇప్పుడు దాకా తప్పు ఉందనే కదరా నాయన నిలబెట్టింది అని వాళ్ళ తప్పు ఉంటే క్షమించాలంట. ఇది కరెక్టేనా పశ్చాత్తాపం? వాళ్ళ ప్లేస్లో నేను ఉంటే కనుక ఏమని అడిగి తెలుసా, నా వల్ల జరిగిన ప్రతి దానికి నేను పశ్చాత్తాపడుతున్నాను, ప్రతి దానికి నేనే కారుకున్నా, నన్ను క్షమించన్నా. నిజం. తప్పు ఉంటే అంటే తప్పులేదా? అది అడగడం ఏంటి? ఇప్పుడు ప్రభు దగ్గరకు యేసయ్యా
పాపాత్మ రాసి కదా, యేసయ్యా నేను శరీరం పాడు చేసుకోనుంటే క్షమించు, ఏమనుకోకు, ఓకే క్షమించు. అది కాదు అడగాల్సింది. హానెస్ట్లీ ఎవ్రీథింగ్ నేను చేశానయ్యా. నా రక్షణ ఉమ్మని చెప్తాను, చిన్న మందిరం నా రక్షణ. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2015లో ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నా గుండెను పగలగొట్టింది. ఆడ చెట్టు ఉంటుంది ఒకటి, ఆ చెట్టు కింద బైబిల్ చదువుతున్నాను సాయంత్రం ప్రతిరోజు 2 నుంచి 6 గంటల వరకు. ఏడుస్తున్నా నన్ను ఎవరు ఓదార్చలేకపోయినా. నా ఏడుపంతా, నా చొక్కా ఇదంతా తడిచిపోయింది. నాకు బాగా గుర్తుంది. నేను ఇంకా బాప్తిసం తీసుకోలే. బాప్తిసం ఇంకొక నెలలో తీసుకుంటా. ఆ టైంలో 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉన్నాం. ఆ 40 రోజులు ఉపవాస ప్రార్థన బైబిల్ చదువుతున్నా నేను. అప్పటికి నేను ఇంకా మారు మనసు పొందలే. మారు మనసు పొందకముందు మా నాన్న చెప్పినా, నాన్న గుడ్ ఫ్రైడేకు నేను బాప్తిసం తీసుకుంటాను అని. ఎందుకు తీసుకుంటారో బాప్తిసం అంటే ఏమో మనకు తెలీదు, వాడు ఎవడు తీసుకుంటాడో మనం తీసుకున్నాను ఫిక్స్ అయినాం. అయితే ఒక సవాల్ ఉంది, ఈ 40 రోజుల్లో బైబిల్ కంప్లీట్ చేయాలని. సరే 40 రోజులు బైబిల్ కూర్చున్నాం, కింద మీద పడి చదువుతున్నాం. ఏం అర్థం కాలే, బైబిల్లో ఏం అర్థం కాలే. కానీ పందెం కాసాం కాబట్టి ఏం చేయాలా, చదవాలా, తీయంగా చదువుతాను, ఏం అర్థం కాలే. అక్కడక్కడ కొన్ని అర్థమవుతున్నాయి, అబ్రాహం పోయినా అబ్రాహం వచ్చి కొన్ని అర్థమవుతున్నాయి. సరే చదువుకుంటూ ఏం అర్థం కాలే. మీరు నమ్ముతారమ్మరండి, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాకు అర్థం కాలే. కానీ ఎందుకో తెలీదు, కొన్ని చోట్ల ఎఫెసీయులకు రాసిన పత్రికలో అయినను మనం పాపము చేత చచ్చిన వారమై ఉండగా అనే పదాలు, జారత్వము, అపవిత్రత, అల్లరితో కూడిన ఆటపాటలు దేవునికి ఎంత కోపాన్ని రేపుతాయో అన్న మాటలు గుండెలు పగలగొట్టేశాను. ఏం చెప్తున్నా, అప్పుడు నా ఉపవాస ప్రార్థన కింద జరుగుతుండేది. పైన చిన్న మిద్ది ఉండేది. అప్పుడు ప్రాకారం గొడవ ఉండేది కాదు, పిట్ట కూడా ఉండేది కాదు. ఆ మిద్ది మీదకి వెళ్ళి కింద వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. నాకు ఏడుపు ఎక్కువ వచ్చింది. నేను ఏడ్చాను అనుకో, వీళ్ళ డిస్టర్బెన్స్ అవుతుంది కదా, ఈడో కూడా నాయన ఈ మంత్రం ఏడ్చానని పైకి వెళ్ళి ఏడ్చుకుంటూ చొక్కా అంతా తడిచిపోయింది. మా నాన్న బైక్లో టౌన్లో పోతున్నాడు. అడిగాను నేను, నాన్న దేవుడు ఎవరినైనా క్షమిస్తాడా నాన్న అని. నిజం మా నాన్న అడిగా, క్షమిస్తాడు నాయన అని. నేను ఎందుకు పదం చెప్తానంటే, అలా నీ గుండెల్లో తొలిపేసింది ఏంది. సో నేనేం చెప్తున్నా అంటే, సాక్ష్యం చెప్పడం 3 ఉంటాయి. ఒకటి, మారు మనసు పొందకముందు ఏంటి, మారు మనసు పొందుతున్నప్పుడు ఏం జరిగింది చెప్పాను కదా, మారు మనసు తర్వాత ఇప్పుడు సంజీవ్ తేజ నేనేంటి, ఇప్పుడు నేనేంటి. ఒకప్పుడు ఫోన్ మీరు నమ్ముతారు నంబరు 6th క్లాస్ నుంచి నేను ఫోన్ వాడేవాని. ఏ క్లాసు? 6th క్లాసు. మా పాత చర్చిలో అందరికీ చిన్న ఫోన్లు ఉంటే మంది మాత్రం పెద్దది ఉంటుంది. అప్పట్లో నోకియా ఫోన్లు, అదేంది అంటారు, చైనా ఆఫీసులు మన దగ్గర ఇంత పెద్ద ఫోన్లు, కోవిడ్ నుంచి సరుకు ఉండేది మన దగ్గర ఇంత పెద్ద ఫోన్లు, ఎప్పుడు చూలో ఇవి ఉండేవి, సైకిల్ దొక్కుంటే ఇప్పుడు పాటలు ఇంకుంటా పోయేవాడిని. ఏం పాటలు? అది భక్తి పాటలు అనుకుండేవాళ్ళు. అది చెప్తాను, దేవుని నమ్ముకోకముందు. దేవుని నమ్ముకోండి. ఇప్పుడు వాక్యం 24 గంటలు. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ నా అకౌంట్ కానీ ఓపెన్ చేశాను, మీరు పాతకాలపు భక్తుల వాక్యాలు ఉంటాయి. ఈ మార్పు కాని రావాలి నీలో. ఇది సాక్ష్యం అంటే. ఇప్పుడు నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను అనుకో, ఇది ఎట్రా మారినాడు అంటారు, నిన్ను ఎవరైనా ట్రాప్ చేసినారా అంటారు, నీకు ఏమైనా ఇచ్చినారా అంటారు, ఎందుకు ఇలా జరిగింది ఇప్పటికి నమ్మలేకపోతుంటారు మా వాళ్ళు. నేను ఎందుకు పదం చెప్తున్నా అంటే, సాక్ష్యం అనేది ప్రాముఖ్యమైంది. ఈ 3 ఉండాలి. ఈ 3 మీలో ఉన్నాయా? దేవుణ్ణి నమ్ముకోకముందు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? దేవుణ్ణి నమ్ముకోకముందు ఒకలాగా, దేవుణ్ణి నమ్ముకోకముందు బూతులు, భర్త మీద తిరగబడ్డం, భర్తను కొట్టడం. కొడతారా ఇంతకు అక్క? కొడతారా అంటే ఆ స్టేజ్కి రాలేదనా, రేపు మాపు వచ్చేస్తామంటారా? కొడతారా భర్తలు అంటారా? అంత ఛాన్స్ మాకు ఆడదిలేనా, నింటే బాగుండు, ఆ ఊహ ఎంత బాగుందో. అంటే నేను మాడుతున్నా అంటే, భర్తను మారు మనసు పొందకముందు మీరు ఎలా తిడుతున్నారు, ఇప్పుడు ఏమైనా తిడుతున్నారా? మార్పు ఏమైనా ఉందా? ఆ మార్పు కాని రాదు. పశ్చాత్తాపడుతున్నప్పుడు మీరు ఎలా అనిపించారు? ఈ 3 ప్రాముఖ్యమైనది. ఇంకా ఫైనల్గా త్వరగా ముగించేస్తాను, వివరించే టైం లేదు. దేవుని చిత్తం అయితే ఎప్పుడైనా వివరించే ప్రయత్నం చేస్తాను. రెండోది, విడుదల గురించినటువంటి సాక్ష్యం. రెండోది విడుదల. మొదటిది రక్షణ అనుభవం గురించి. విడుదల సాక్ష్యం ఏంటంటే, నువ్వు ఏదైనా బానిసత్వం ఉందనుకో, త్రాగుడు, సిగరెట్లు, వ్యభిచారము, త్రాగుబోతనం, ఈ బానిసత్వం ఉంటుంది కదా, ఆ బానిసత్వం నుంచి దేవుడు ఎలా విడుదల చేశాడో చెప్పాలి. ఇది ఎక్కడ చెప్పాలి చెప్పండి? నా ప్రశ్న అర్థం కదా, అర్థమైందా? ఈ విడుదల, త్రాగుడు, సిగరెట్లు, మందు, వ్యభిచారము, పోర్నోగ్రఫీ, ఈ విడుదల ఉంటుంది కదా, నన్ను దేవుడు వీటి నుంచి విడుదల దయచేశాడు. ఒకప్పుడు నేను ఒక్కాకు బలి తినేవాడినండి. ఎలా తినేదనివి? నువ్వు గోరిటాకు పెట్టుకున్నావు, ఒక్కాకు తినేవా అని డౌట్ పడేవాళ్ళండి. డెంటిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ పేస్ట్ వాడతావమ్మా అని అడిగాడండి. అని సాక్ష్యం చెప్పాలనుకో, ఏం చెప్తావు? యాడ చెప్తావు ఇంతకు? ఈ విడుదల గురించినట్టు సాక్ష్యం ఎక్కడ చెప్పాలంటే, సువార్త సభల్లో. మీటింగ్స్ పెడతారు కదా బయట, సువార్త సభల్లో. నెంబర్ 2, మీ బంధువుల దగ్గర, మీ చుట్టాల దగ్గర, సంఘాల్లో కాదు. అర్థవుతున్నా? తప్పకుండా అనుకోకుండా చెప్తున్నా, అర్థం చెప్తున్నా. ఈ విడుదల ఎందుకు సంఘంలో చెప్పచ్చు, ఎప్పుడు చాలా రేర్, చాలా తక్కువ. అంటే ఎట్లా అంటే, సంఘంలో అందరూ విడుదల పొంది, మారుమనసు పొంది, బాప్తిసం పొందుకుని ప్రభు శరీర రక్తంలో పాల్పొందుతున్న వారే. ఒకవేళ కొంతమంది ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో దేవుడు ప్రేరేపిస్తే చెప్పచ్చు. కానీ ఎక్కువగా ఈ విడుదల గురించినటువంటి సాక్ష్యం ఎక్కడ చెప్పాలి తెలుసా? బయట సువార్త సభల్లో, మీటింగ్స్లలో, వీలైతే సోషల్ మీడియాలో ఇలాంటి చెప్పచ్చు. ఎలకొచ్చింది, కుక్క పోయింది, పాము పోయింది, అది కాదు. నేను భయంకరమైన వ్యభిచారిని,
భయంకరమైన కోపిష్ని, భయంకరంగా రోజు మందు తాగి నా భార్యను నా బిడ్డలు పట్టించుకొని మూర్ఖుని ఈ రోజు నేను ఉద్యోగం చేసి నెలకు ₹1,00,000 సంపాదిస్తారా అని చెప్పు సాక్ష్యం. ఎలకపోయింది, కుక్క గరిచింది, పాంగ్ గరిచింది, ఇది చెప్తే ఎనరో. అర్థం కదా? సాక్ష్యం ఎప్పుడు పవర్ఫుల్ అవుతుంది అంటే, తాగుబోతువు ఒకవేళ నువ్వు బాగా త్రాగుడు నుంచి ఎలా విడుదల పొందు అది చెప్పు. ఎలా మార్మోన్స్లోకి వచ్చావు నువ్వు, ఎలా ఈ విడుదల గురించిన సాక్ష్యం ఇక్కడ చెప్పాలా, సువాసపలో బయట ఇలా చెప్పాలి. అర్థమవుతుందా? నేను రెఫరెన్స్ చూపించట్లా, టైం అయిపోతుందని, కాబట్టి త్వరగా చెప్పేస్తున్నాను. మూడోది సమకూర్చిన విధానం గురించి. సమకూర్చిన విధానం అంటే నువ్వు కరువులో ఉండవు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండవు, సమస్యల్లో ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, డబ్బు లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, టెస్టులకు డబ్బు లేదు, ఆ టైంలో ప్రార్థన చేశాం, దేవుడు సమకూర్చాడు. ఈ సమకూర్చిన విధానం ఉందే, ఈ సమకూర్చిన విధానం సంఘంలో చెప్పచ్చు, బయట చెప్పచ్చు. అదవుతుందా? అయితే సమకూర్చిన విధానం గురించి చెప్తున్నప్పుడు చాలా టూకీగా చెప్పాలా. ఇక్కడ సమకూర్చిన విధానం గురించి చెప్తున్నప్పుడు ఇక్కడ చాలా డేంజర్ ఉంది, మళ్ళీ ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఇక్కడ ఒక చిన్న డేంజర్ ఉంది, ఏంటి తెలుసా? సమకూర్చిన విధానం గురించి చెప్తున్నప్పుడు అనుకుందాం, నేను హాస్పిటల్లో ఉండా, ప్రార్థన చేశా, డబ్బు లేదు, టెస్టులు డబ్బు లేదు, ప్రార్థన చేశా. ఎవరో తెలియని ఒక ఆయన వచ్చి మీరు పాస్టర్ గారా దైవజనులు అంటే, అవును దైవజనులు అండి గారు, మీరు చిన్న ప్రార్థన చేస్తారా అని ప్రార్థన చేసుకొని చేతిలో కాన పెట్టుకోండి. ఎంత ఉంది చూస్తే ₹1000. కరెక్ట్గా నేను 900 బిల్లు కట్టాలా, ₹100 ఆటో కట్టాలా. ఇప్పుడు కరెక్ట్ ₹1000. ఇప్పుడు నేను మందిరాలకు వచ్చి ప్రియులారా నేను కూర్చొని చైర్ మీద కూర్చొని హాస్పిటల్కి వెళ్ళానా, ఈ సాక్ష్యం ఎక్కడ చెప్పాలా? సమకూర్చిన సాక్ష్యము సంఘంలో చెప్పచ్చు, బయట చెప్పచ్చు, నీ బంధువులు చెప్పచ్చు, తప్పేం లేదు. అయితే పబ్లిక్ డొమైన్లో చెప్పకూడదు ఇలాంటి విషయాలు. కొన్ని సందర్భాలు కొన్ని విషయాలు చెప్పకూడదు. అయితే ఇందులో ఒక డేంజర్ ఉంది, ఇందులో ఒక భయంకరమైన పాపం ఉంది. ఏంటి ఆ పాపం తెలుసా? మైక్ పట్టుకొని ప్రియులారా సంజు తేజ నేను హాస్పిటల్లో వెళ్ళాను, పార్కింగ్ ప్లేస్లో కూర్చో అంటే నాకు నవ్వు పెడతా అంటే తర్వాత ఊకున్నాను, ఆ తర్వాత తాగుదా అనిపించి టీ తాగి ఇదంతా చెప్పగానే తలకాయ నొప్పి, గల్లొచ్చింది. ఒక ఆయన చెప్తాడు గల్లొచ్చింది తగ్గినాను, ఆ గల్ల డబ్బా ఇచ్చారా, డబ్బాలో పెట్టుకున్నాను ఆయన చెప్తా అంటే. ఇప్పుడు ఒక సాక్ష్యం, చిన్న మందిరం ఉండే గల్ల పరీక్ష చేసినారు, ఇంకెట్లా యూరిన్ పరీక్ష అయినా చెప్పలేక ఆడు తాపింది కానీ బతికిపోయినాం. నిజం అండి, గల్ల వచ్చింది, ఆ డబ్బా పెట్టాను, ఆ గల్లా తగ్గాను, ఆ దాప మూతేసింది ఆయనకి ఇచ్చాను. ఇదంతా అవసరమా? ఇది అదే పబ్లిక్లో ఇప్పుడు సోషల్ మీడియాలో లైవ్ వెళ్తాను అనుకో, లైవ్ స్టార్ట్ చేసాం అనుకో, ఇన్నానికి ఏమంటారు కార్నీలు, ఇదేందిరా అయినా అంటారా? అర్థవుతుందా? నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, మన వాళ్ళు ఎక్కడ ఎలా చెప్పాలి, ఎలా సాక్ష్యం చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఏ విషయంలో చెప్పాలి. మొట్టమొదటిది రక్షణ అనుభవం. ఎక్కడైనా చెప్పచ్చు రక్షణ అనుభవం, ప్రాముఖ్యంగా బంధువులు ఎదుట, స్నేహితులు ఎదుట, బహిరంగ సువార్త సభలో ఇక్కడ ప్రాముఖ్యంగా చెప్పాలి. ఏది? రక్షణ అనుభవం. విడుదల గురించినటువంటి సాక్ష్యం కూడా బయట చెప్పాలి, సువార్త సభల్లో, బయట బంధువుల దగ్గర. నువ్వు ఒకప్పుడు బాగా తాగేదాను కదా అక్క, ఒకప్పుడు నువ్వు సినిమా సీరియల్ బాగా చూస్తావు కదా, చూస్తాదంట అరిదాక చూస్తావుక లేదా? రైట్. ఇప్పుడు ఎట్లా మానేసినావు అని చెప్పాలి వాళ్ళకు. నేను మానలేకపోతున్నానక్క, ఏం చేయమంటావు? ఆ సాక్ష్యం, విడుదల సాక్ష్యం. మూడోది సమకూర్చిన విధానం. ఈ సమకూర్చిన విధానంలో ఒక డేంజర్ ఉంది అని చెప్పారు కదా. ఏంటి ఆ డేంజర్ అంటే, ఇప్పుడు కూర్చొని సాక్ష్యం చెప్తున్న సంఘంలో ప్రభు నేను ప్రార్థన చేస్తుంటే ఒక వ్యక్తి వచ్చిన తర్వాత నాకు ఇట్లా ఇచ్చి దేవుడు ప్రేరేపించి ఆ వ్యక్తి చేత ఇచ్చి నడిపించి వెళ్ళిపోయాడు. ఇది బాగుంది. కొంతమంది ఎలా చెప్తారంటే, నేను ప్రార్థన చేసింటే ఇసాకను వచ్చి ఎంత ప్రేమించాడో నన్ను, ఎంత ప్రేమించాడు, చేతిలో చేయి పెట్టి ఇంకా కళ్ళలో కళ్ళు పెట్టి ఇంకా కన్నీరు గార్చి ఇంకా హక్ చేసుకొని ఏం కాదులే తమ్ముడు అని నా కోసం ఎంత భారంతో చెప్పాడు. ఈ సోది ఎంత చెప్పద్దు, ఆయనకు రావాల్సిన ప్రతిఫలం ఆయనకి ఇచ్చాడు దేవుడు. ఆయన గురించి చెప్పొద్దు, అక్క గురించి చెప్పొద్దు, నాన్న గురించి చెప్పొద్దు. ఎవరు గురించి చెప్పాలంటే దేవుడు గురించి చెప్పాలా. నిజం చెప్తున్నా అండి, సాక్షి సమకూర్చాడు దేవుడు. ఇప్పుడు సమకూర్చాడంటే దేవుడు డైరెక్ట్ వచ్చి దయాప్రాప్తుడా, ఇదిగో ఆయన కట్ట డబ్బులు ఇదో మిషన్లో ఇస్తున్నా అని అప్పుడు ఏటీఎం మిషన్ పెట్టి ఏటీఎం పిన్ నెంబర్ కొట్టు అని ఏమి ఉండదాడా. మనుషులు ప్రేరేపించి పంపిస్తాడు. నీ బంధువులు, చుట్టాలు, స్నేహితులు, సేవకుడు, విశ్వాసులు ఎవరినో ఒకటి తోటి స్నేహితులు పంపించినప్పుడు వీడికి వచ్చి ఆ స్నేహితుల గురించి డబ్బా కొట్టద్దు, ఆ సంఘ వ్యక్తి గురించి డబ్బా కొట్టద్దు. మీరు నమ్ముతారో ఈ మందిరం గురించి మనం కట్టినప్పుడు, కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఏ పొద్దున్న పలానన్న, పలానా అక్క, పలానా పేరు పెట్టి అన్న ఇక్కడ కూర్చోన్నా, రే శాల్వాదేనరా శాల్వా కప్పటి ఏమన్నా కొట్టామా? ఏమని ప్రార్థన చేస్తుంది తెలుసా? వాళ్ళకు రావాల్సిన బహుమానం ఉంటుంది వచ్చా. మేము మహా అయితే తప్పట్లు కొడతాం, మహా అయితే నెత్తిని కొట్టేస్తాం, కానీ దేవుడు ఇంకా గొప్ప చేస్తాడు. వాళ్ళ పిల్లలు దేవుడు దీవిస్తాడు. మేము రహస్యంగా పెడతాం. ఈరోజు మనం ఎవరన్నా మీకు సాయం చేశారనుకో, ఏం చెప్పాలా? దేవుడు వాళ్ళ చేత నడిపించాడు, నువ్వు కృతజ్ఞత కలిగాడు. అంతే బహిరంగంగా వాళ్ళని మెప్పు చేసి వాళ్ళని డబ్బా కొట్టి వాళ్ళు ఇది చేయొద్దు, అది తప్పు, అది భయంకరమైన పాపం. ఈ సమకూర్చినటువంటి సందర్భం ఉంది సార్. ఇప్పుడు అనుకుందాం, ఏలియాకు దేవుడు సారెపత వివరాల ద్వారా సహాయం చేశాడు, సమకూర్చాడు. అర్థమవుతుందా? ఈ సమకూర్చిన విధానం అక్కడ కూర్చబడినప్పుడు ఆ వ్యక్తిని హైలైట్ చేయకూడదు. దేవుడు గొప్పవాడు, ఏలియా అక్కడికి వెళ్ళు, వాగేంటి పోతుంది వెళ్ళు, అక్కడికి వెళ్ళాడు. అక్కడ స్త్రీ కానిచ్చి అక్కడికి వెళ్ళమని ఎవరు?
దేవుడు. ఆమెను ప్రేరేపించింది ఎవరు? దేవుడు. అంతే కదా. ఇక్కడ మధ్యలో ఆమె చేసింది ఏం లేదు కదా. మరి దేవుని గురించి చెప్పాలి కదా. ఈరోజు ఇసాకన్న నాకు వచ్చి హక్కు చేసుకుని కళ్ళలో కళ్ళు పెట్టి చేయి పెట్టి 1000 రూపాయలు ఇచ్చాడు. అందరికి వచ్చే ఇసాకన్న ఇచ్చాడా? అందరికి ఇసాకన్నా? ఈరోజు మహా అయితే ఈరోజు ఇచ్చాడు, 2 రోజులు ఇచ్చాడు, 3 రోజులు ఇచ్చాడు, 4 రోజులు ఇలేదు అనుకో, నేనే అంట ఏం పెట్టాడు ఇసాకన్న మాకు అంటాం. నిజం, ఏం పెట్టాడు ఇసాకన్న, దేవుడు మా సాయం చేసింది అంటాం. ఇన్నాళ్ళు పెట్టాడు కదరా. అంటే నేను మాట్లాడతానంటే మనుషులు ఎప్పటికీ హైలైట్ చేయాలి. ఒకవేళ నీ వ్యక్తిగతంగా కృతజ్ఞత భావం ఉంటే ఉండొచ్చు. సో మొట్టమొదటిది రక్షణ, చూడొచ్చు రక్షణ అనుభవం. రెండవది విడుదల గురించి ముగిచేస్తున్నా. నాలుగవది రక్షణ అనుభవం, రెండవది విడుదల గురించి, మూడోది సమకూర్చిన విధానం, నాలుగవది స్వస్థత గురించిన సాక్ష్యం. దేవుడు మీకు ఏదైనా స్వస్థపరిచాడా చెప్పండి. సంఘంలో కానీ ఎవరైనా సంఘంలో అవకాశం ఉంటే చెప్పండి. అవకాశం లేదనుకో మీ సంఘాల్లో వ్యక్తిగతంగా ఎవరైనా పర్సనల్గా లేడీస్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాళ్ళు చెప్పండి. మీరు ఎలా ఫేస్ చేశారు, ఎలా వెతుకుతున్నారు. అలాగే అన్నవాళ్ళు మీరు ఎలా స్వస్థ పొందారు, ఏం జరిగింది అని చెప్పగలగాలి. కొన్ని పర్సనల్ విషయాలు చెప్పుకోవడం విషయాలు ఉంటే చెప్పుకోకూడని విషయాలు చెప్పుకోకూడదు. ఒకవేళ పర్సనల్గా ఏదైనా ఎవరన్నా కొంతమంది లేడీస్ ఉంటారు పర్సనల్ చెప్పుకోవాలని విషయాలు మైక్ పట్టుకొని నాకేం జరుగుతుందంటే అని ఎట్ట చెప్తారో ఏమో నాకు అర్థం కాదు. అంటే చెప్పడం తప్పని అంటంలే, కొన్ని చెప్పాల్సి ఉంటాయి, కొన్ని చెప్పకూడదు ఉంటాయి. ఒకవేళ నువ్వు చెప్పాల్సింది ఏదైనా ఉందనుకో, నీ పక్కన కూర్చున్న స్త్రీ ఉంటుంది శివ, ఆమె కూడా భయంకరమైన వ్యాధి కూడా వెళ్తా ఉంటుంది, చెప్పుకోలేదు పాపం. కొంతమంది భర్తలు కూడా చెప్పుకోలేదు తెలుసా మీకు. కొంతమంది భర్తలు కూడా చెప్పుకోలేదు. భర్త ఏడ సిగ్గుపడతాడు, అవమానిస్తాడు, గేలి చేసే భర్తలు కూడా చెప్పుకోరు. వాళ్ళు ఏడుస్తుంటారు. వాళ్ళని కదపండి, అక్క నా వ్యాధి ఇది, నా రోగం ఇది అని చెప్తారు. చెప్పినప్పుడు మీరు వాళ్ళని ఓదార్చండి మీ సాక్ష్యం ద్వారా. అర్థం కాలేదా? అర్థందా? సో కాబట్టి విషయం గుర్తుపెట్టుకోండి. నేను మూవ్ చేస్తున్నా. ఐదోది దేవుని నడిపింపుని గురించి. దేవుని నడిపింపే అర్థం ఏంటంటే, మీరు ఏదైనా ఇల్లు కొంటున్నారు, ఉద్యోగానికి వెళ్తున్నారు, స్థలం కొంటున్నారు, ఏదైనా ప్రాముఖ్యమైన వస్తువు కొనడానికి షాపింగ్కి వెళ్తున్నారు, మందిరానికి వెళ్తున్నారు, లేదా ఎక్కడికైనా వెళ్తున్నారు. ఆ నడిపింపడు చూసా. ఇప్పుడు 5000 పట్టుకొని వెళ్తున్నావు ఎక్కడికి, షాపింగ్కు. చూసావు, కనపడింది 1000 రూపాయలు చీర, మంచి చీర, పోయినావు 1000 రూపాయలు కడతాడు, లోపలైతే నెమ్మది లేదు. ఈ ఫేస్ చేశారు ఎప్పుడన్నా ఇట్లాంటి చేశారా? అలాంటి అనుభవం ఉంటుంది. కొన్నిసార్లు నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. మార్కెట్కి వెళ్ళా, బయటికి వెళ్ళా. అలా దేవుడి నడిపింపు గురించి సాక్ష్యం. కొంతమంది చెప్తా ఉంటారు సాక్ష్యాలు. నేను ఒక స్థలం కొందాం అనుకున్నానండి, వెళ్ళాను ప్రార్థన చేసుకొని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నో ఆటంకాలు, ఎన్నో అభ్యంతరాలు, నెమ్మది లేదండి. కానీ చాలామంది మా బంధువులు ఫోర్స్ చేశారు, కొనుక్కో, పట్టా భూమి, మంచి భూమి, అది ఇదని. కానీ ఎందుకో నాకు నెమ్మది లేదండి, నడిపింపు లేదండి. తర్వాత వచ్చేసానండి. వచ్చేసిన 2 రోజుల తర్వాత తెలిసింది ఏంటంటే అది పక్కా ఫ్రాడ్ అని. ఏది? ఆ స్థలం. బంధువుల మాట, స్నేహితుల మాట ఇన్ని కొనింటే మోసపోయాడు. అట్లా దేవుడి నడిపింపుని గురించిన సాక్ష్యం చెప్పండి. దేవుడు నడిపిస్తాడు. ప్రభువా నీ స్థలం కొనడానికి వెళ్తున్నా, నీ వివాహం చేసుకోవడానికి వెళ్తున్నా, నీ వివాహం చేసుకుంటున్నా, నీ నడిపింపేంటి, నీ చిత్తం ఏంటి, నేను కువైట్కి వెళ్తున్నా, నేను ఖత్తర్కి వెళ్తున్నా, నేను దుబాయ్కి వెళ్తున్నా, నేను లండన్కి వెళ్తున్నా, నేను పాకిస్తాన్కి వెళ్తున్నా, తర్వాత ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తున్నా, నేను నడిపింపేంటి, వెళ్ళమంటావా?